ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది శ్రీ శివాని హోండా నూజివీడు షోరూమ్. ఈ షోరూమ్ లో ఏంటంటే హోండా కంపెనీలో ఉన్న స్కూటీస్, బైక్స్ అనేవి అన్ని అవైలబుల్ లో ఉంటాయి. మీలో ఎవరికైనా హోండా కంపెనీలో వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ ని విజిట్ చేయొచ్చు. సేల్స్ ప్లస్ సర్వీస్ రెండు ఉంటాయి. బెస్ట్ ప్రైస్ కి ఇక్కడ మీకు వెహికల్ ని సేల్ చేస్తారు. మన ఛానల్ ద్వారా మీరు ఈ షోరూమ్ ని అప్రోచ్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ పైన కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీన్స్ ప్లీజ్ చెక్అవుట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మీకు వీడియోలో కనిపిస్తున్న బైక్ హోండా కంపెనీ లేటెస్ట్ గా లాంచ్ చేసిన న్యూ 2026 మోడల్ అయిన యూనికాన్ 160. సో ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ బైక్ ను రివ్యూ చేద్దాము. ఈ లేటెస్ట్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఏం ఫీచర్స్ ఉన్నాయి, అలానే ఓల్డ్ 25 మోడల్ కి లేటెస్ట్ 26 మోడల్ కి మధ్య ఏమైనా అప్డేట్స్ జరిగాయా లేదనేది క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. సో మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. సో మీలో ఎవరైనా బైక్ కొనుక్కుందాం అనుకుంటే ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ యూనికాన్ 160 అనేది టోటల్ గా 3 కలర్స్ అవైలబుల్ గా ఉంది. రెడ్, గ్రే, బ్లాక్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూనికాన్ 160 కొంటే బ్లాక్ కలర్ కొంటూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఈ రియాలిటీలో ఈ బ్లాక్ కలర్ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. పర్సనల్ గా నాకు కూడా ఫేవరెట్. సో మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మోడల్స్ వైజ్ యూనికాన్ 160 అనేది ఓన్లీ సింగిల్ మోడల్లో మాత్రమే ఉంది. డిఫరెంట్ మోడల్స్ అంటూ ఏమీ లేవు. ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ ఎలాంటి వంక పెట్టాల్సిన అవసరం లేదు. కమ్యూటర్ సెగ్మెంట్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వెహికల్ అనమాట యూనికాన్ 160 అనేది. ఈ బైక్ ఎంత బాగా ఫేమస్ అవడానికి, ఎంత బాగా సక్సెస్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి లుక్స్ అనమాట. ఈ బైక్ యూత్ కి సెట్ అవుతుంది, మిడిల్ ఏజ్ పర్సన్స్ కి సెట్ అవుతుంది, ఓల్డ్ పీపుల్ కూడా సెట్ అవుతుంది. అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్ కి సెట్ అయ్యే బైక్ ఏదైనా ఉందంటే యూనికాన్ 160 అని చెప్పొచ్చు. ఓవరాల్ గా లుకింగ్ వైజ్ యూనికాన్ 160 బైక్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే ఓల్డ్ 25 మోడల్ కి లేటెస్ట్ 26 మోడల్ కి మధ్య ఎలాంటి చేంజెస్ అనేవి జరగలేదు. ప్రీవియస్ 25 మోడల్ బైక్ ఎలా ఉందో ఈ లేటెస్ట్ 26 మోడల్ బైక్ కూడా అలానే ఉంది. బట్ మారిందల్లా ఒకటే మోడల్. సో మీరు కొత్త యూనికాన్ 160 బైక్ కొనుక్కునే ముందు అది 26 మోడల్ కాదనేది ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంజిన్ దగ్గర చిన్నగా ఫ్రంట్ లో చాసిస్ దగ్గర వైట్ స్టిక్కర్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఫోటో చూపిస్తున్నాను చూడండి. ఈ స్టిక్కర్ ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఉంటుంది. ప్రెసెంట్ మీకు వీడియోలో కనిపిస్తున్న బైక్ 08 డేట్ న ఫస్ట్ అంటే జనవరి మంత్ లో 2026 ఇయర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. సో ఈ విధంగా మీరు బైక్ కొనుక్కునే ముందు అది 26 మోడల్ కాదనేది చెక్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న బైక్ అనేది 2026 మోడలే. సో హోండా కంపెనీ అనేది ప్రీవియస్ 25 ఇయర్ లోని బైక్ లో చేయాల్సిన అప్డేట్స్ మొత్తం చేసేసింది. అందుకే లేటెస్ట్ 26 మోడల్ ఎలాంటి అప్డేట్స్ అనేవి లేవు. ఓవరాల్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. మిర్రర్స్ అనేవి చాలా సింపుల్ గా ఇచ్చారు. ఈ మిర్రర్స్ ని మీరు రెగ్యులర్ గా హోండా మిడ్ రేంజ్ వెహికల్స్ లో చూడొచ్చు. ఇంకా గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ప్లాస్టిక్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. బెటర్ థ్రాట్లింగ్ రెస్పాన్స్ కోసం డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ను ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ నాన్ అడ్జస్టబుల్. అలానే హెడ్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది ఈ వెహికల్ లో. స్ప్లిట్ ఎల్ఈడి హెడ్ లైట్ విత్ డేరల్స్ ను ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా బైక్ ను నైట్ టైం రైడ్ చేసేటప్పుడు లైట్ త్రో అండ్ ఇంటెన్సిటీ, బ్రైట్నెస్ అనేది బాగుంటుంది. ఓవరాల్ గా నైట్ టైం విజిబిలిటీ వైజ్ ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది ఈ వెహికల్ లో. ఎల్ఈడి హెడ్ లైట్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. హెడ్ లైట్ పైన హోండా అని చెప్పి స్టిక్కర్ తో మెన్షన్ చేశారు. అలానే మిడిల్ లో క్రోమ్ బార్ చూడొచ్చు. డిజైన్ వైజ్ బాగా అట్రాక్టివ్ గా ఉండటానికి క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ కంప్లీట్ గా బల్బే ఇచ్చారు. ఈ లేటెస్ట్ 26 మోడల్ లో కూడా హజార్ లైట్స్ ను ప్రొవైడ్ చేయలేదు, స్కిప్ చేసేసారు. ఇది ఒకటి మైనస్ అనిపించింది. సిగ్నల్ లైట్స్ ఎలానో బల్బ్ ఇచ్చారు కాబట్టి అట్లీస్ట్ హజార్ లైట్స్ అయినా స్కిప్ చేయకుండా ఇస్తే బాగుండేది. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ కూడా కొంచెం ఫ్లెక్సిబుల్ గానే ఉన్నాయి. అలానే ఇంకా హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ని ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 33mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. ఓవరాల్ గా మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసుకునేటప్పుడు సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కొంచెం సన్న సైజు టెలిస్కోపిక్ ఫోక్స్ కాబట్టి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది. ఓవరాల్ గా సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది ఈ బైక్ లో. అలానే ఇంకా ఫ్రంట్ లో ప్లేన్ ప్లాస్టిక్ ఫెండర్ ని ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 240mm డిస్క్ ఇచ్చారు. సేఫ్టీగా సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ ని ఈ వెహికల్ యూజ్ చేశారు. ఎండ్యూరెన్స్ కంపెనీ అంటే మంచి కంపెనీనే. బ్రేకింగ్ బైట్ అనేది బాగుంటుంది ఈ వెహికల్ లో. అలానే ఫెండర్ పైన ఏబిఎస్ అని మెన్షన్ చేశారు. పక్కనే రిఫ్లెక్టర్ కూడా చూడొచ్చు. ఇంకా ఎలవిల్ డిజైన్ చూడటానికి సింపుల్ గా బాగుంది 5 స్పోక్స్ తో. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 80/100 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. సో ఈ బైక్ లో 18 ఇంచ్ వీల్స్ ని యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే
మన ఇండియన్ రోడ్స్ కండిషన్ అనేది కొన్ని చోట్ల బాగోదు కాబట్టి డ్యామేజ్డ్గా ఉన్న రోడ్స్లో రైడ్ చేసేటప్పుడు కంఫర్ట్, హ్యాండ్లింగ్, స్టెబిలిటీ, కంట్రోలింగ్ అనేది బాగుండటానికి 18 ఇంచ్ వీల్స్ని ఇచ్చారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు మనం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ జరగలేదు, సేమ్ అదే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 162.71 cc ఓబిడి 2B ఎయిర్ కూల్డ్ SOEC ఇంజిన్ ఈ బైక్ లో ఉంది. పవర్ ఏమో 13 bhp at the rate 7500 rpm లో, టార్క్ ఏమో 14.8 న్యూటన్ మీటర్స్ at the rate 5250 rpm లో ప్రొడ్యూస్ చేస్తుంది ఇంజిన్. ఇంకా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది, కిక్ ప్లస్ సెల్ఫ్ స్టార్ట్ రెండు ఇచ్చారు. సో ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే మెయిన్ గా ఇంజిన్ అనేది చాలా స్మూత్ గా ఉంది. రైడ్ చేసేటప్పుడు పికప్ లో కూడా ల్యాగ్ అంటూ ఏమీ లేదు. క్లచ్ కూడా లైట్ గానే ఉంది. గేర్స్ వేసేటప్పుడు స్మూత్ గానే ఉంది. బట్ కొన్నిసార్లు గేర్స్ ను డౌన్ చేసేటప్పుడు లిటిల్ బిట్ హార్డర్ సైడ్ గా అనిపించింది. ఓవరాల్ గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది మనకి డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, అలాంటి ప్రాబ్లం లేదు. 2 వాల్వ్స్ ఎయిర్ కూలర్ ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఈ బైక్ లో ఏమీ అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ ఉండదు. మెయిన్ గా 0 to 100 పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్ గా బాగుంటుంది. ఇది కమ్యూటర్ కేటగిరీ బైక్ కాబట్టి దానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇంజిన్ లో ఇచ్చారు. సో ఇది ఓవరాల్ గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి. నెక్స్ట్ ఇంకా ఇంజిన్ కింద సేఫ్టీ కోసం మెటల్ ప్లేట్ ని ఇన్బిల్ట్ గా ఇస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఫ్రంట్ లో సింగిల్ హార్న్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఈ క్రాష్ గార్డ్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, క్వాలిటీ పర్లేదు. నెక్స్ట్ యూనికాన్ అనేది కమ్యూటర్ బైక్ అయినా సరే గేర్ లివర్ అనేది స్పోర్టియర్ గా సింగిల్ వే షిఫ్ట్ టైప్ లో ఇచ్చారు, ఇది ఒకటి బాగుంది. అలానే రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది. ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింటే. డైలీ లైఫ్ లో సెంటర్ స్టాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అక్కడే మీరు వేస్టేజ్ పైప్స్ ని కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదేంటంటే పెట్రోల్ ఫిల్టర్ అనమాట. కామన్ గా అన్ని హోండా వెహికల్స్ లో ఈ పెట్రోల్ ఫిల్టర్ అనేది ఉంటుంది. మీరు వెహికల్ ని రైడ్ చేసేటప్పుడు జర్కింగ్ గానీ మిస్సింగ్ గానీ వస్తే ఈ పెట్రోల్ ఫిల్టర్ ని చెక్ చేయించండి, మాక్సిమం ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇంకా ఈ సైడ్ ప్యానల్స్ అనేవి కంప్లీట్ గా ఫైబరే. డిజైన్ ఎలిమెంట్ వైజ్ అట్రాక్టివ్ గా ఉండటానికి క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చారు. అలానే స్టిక్కర్ తో మోనో సస్పెన్షన్ అని చెప్పి మెన్షన్ కూడా చేశారు. ఇంకా ఇక్కడ గ్రే కలర్ లో పెద్దగా ఫుట్ రెస్ట్ బ్రాకెట్ కూడా చూడొచ్చు. అలానే పిల్లన్ కు కూడా రబ్బర్ ఫుట్ రెస్ట్ ని ఇవ్వడం జరిగింది. ఇంకా లేడీస్ కు సేఫ్టీ కోసం ఐరన్ సారీ గార్డ్ ఇచ్చారు. సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో కంప్లీట్ గా క్లోజ్డ్ చైన్ ఇచ్చారు. సో రెగ్యులర్ గా మీరు చైన్ లూపింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చైన్ కి ఇచ్చిన కేసెస్ మెటల్ కాదు, ఫైబరే. అలానే బైక్ అనేది బడ్జెట్ వెహికల్ కాబట్టి బ్యాక్ సైడ్ స్వింగ్ ఆర్మ్ వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ నే ఇచ్చారు. అలానే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ రెడ్ కలర్ లో అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు. ఓవరాల్ గా ఈ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది రైడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఈ డ్రమ్ బ్రేక్స్ ఏంటంటే మెయింటెనెన్స్ వైజ్ చాలా తక్కువ ఉంటాయి, కానీ లాంగ్ రన్ యూస్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ రైనీ సీజన్ లో బ్రేక్ ను ప్రెస్ చేసినప్పుడు ఇరిటేషన్ సౌండ్ అనేది వస్తుంది, అదొకటే మైనస్. కానీ ఓవరాల్ గా మెయింటెనెన్స్ వైజ్ కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట డ్రమ్ బ్రేక్స్ అనేవి. అలానే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డ్రమ్ బ్రేక్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ కొంచెం చూసుకొని బ్రేకింగ్ అనేది చేయండి. ఇంకా ఎగ్జాస్ట్ వైజ్ మ్యాటీ కలర్ లో సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ అనేది ఉంది. పైన గ్రే కలర్ లో హీట్ షీల్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి సౌండ్ వినండి ఎగ్జాస్ట్ ది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైల్ లైట్ అనేది కంప్లీట్ గా బల్బే, ఎల్ఈడి ఏమి కాదు. పైన ఇక్కడ హోండా అని చెప్పి మెన్షన్ చేశారు, రిఫ్లెక్టర్ కూడా ఉంది. ఓవరాల్ గా వెహికల్ ది బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. ఇంకా సీటింగ్ వైజ్ సింగిల్ సీట్ ఇచ్చారు ఈ బైక్ లో. లేడీస్ కూర్చున్నప్పుడు హోల్డ్ చేయడానికి క్యారీ హుక్ కూడా ఉంది. అలానే సీట్ గ్యాబ్రెల్ కూడా పిల్లన్ కంఫర్టబుల్ గా హోల్డ్ చేసే విధంగా ఇచ్చారు. ఇంకా ఈ సైడ్ ప్యానల్స్ పైన యూనికాన్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఈ ప్యానల్స్ అనేవి కంప్లీట్ గా ప్లాస్టిక్. ఓవరాల్ గా ఈ బైక్ లో సింగిల్ సీట్ ఇచ్చారు కాబట్టి ఫ్యామిలీకి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. యూనికాన్ 160లో బోత్ పిల్లన్ కి రైడర్ కి మంచి కంఫర్ట్ అనేది ఉంటుంది. సింగిల్ సీట్ ఉంది కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. రైడర్ కూడా మంచి హ్యాండిల్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ రెండు ఉంటాయి ఈ వెహికల్ లో. మెయిన్ గా కంఫర్ట్ వైజ్ యూనికాన్ బైక్ అనేది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. నెక్స్ట్ ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కంప్లీట్ గా మెటల్ ఇచ్చారు. హోండా అని చెప్పి 3D లోగో ఇచ్చారు క్రోమ్ ఫినిషింగ్ లో. ఫ్యూల్ క్యాప్ అనేది అటాచబుల్, డిటాచబుల్ కాదు, ఇది ఒక గుడ్ థింగే. షోరూమ్ వాళ్ళు ఈ బైక్ లో ప్రొవైడ్ చేసిన ట్యాంక్ కవర్ క్వాలిటీ, సీట్ కవర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బైక్ కూడా ఈ సీట్ కవర్, ట్యాంక్ కవర్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. నెక్స్ట్ అలానే ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే, లేజర్ కట్ కీ కాదు. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్, కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు.
అలానే హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్ లో బీమ్ పాసింగ్ ఇచ్చారు. కింద సిగ్నల్ స్విచ్ హార్న్ బటన్ ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే అనిపించాయి. అలానే ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ కమ్యూటర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు సింగిల్ పీస్ టైప్లో. రైడ్ చేసేటప్పుడు హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఈ క్యాటలిక్ కన్వర్టర్ పైన హీట్ షీల్డ్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది ఈ వెహికల్లో. నెక్స్ట్ ఇంకా ఈ లేటెస్ట్ మోడల్లో కన్సోల్ వైజ్ ఎలాంటి చేంజెస్ జరగలేదు. ప్రీవియస్ మోడల్ ఏ కన్సోల్ ఉందో అదే కన్సోల్ని క్యారీ అవుట్ చేశారు. ఇది కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ ఎల్సీడీ కన్సోల్ అనమాట. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సపోర్ట్ అంటూ ఏమి ఉండదు. ఈ లేటెస్ట్ మోడల్లో కూడా స్మార్ట్ ఎక్స్ కనెక్టివిటీ ఫీచర్స్ ఇవ్వలేదు. కన్సోల్ లోపల ఆర్పిఎం మీటర్ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, ఫ్యూల్ గేజ్ ఉంది, స్పీడోమీటర్ ఇండికేటర్, ట్రిప్ ఏ అండ్ బి మీటర్స్, టైం ఇచ్చారు, సర్వీస్ ఇండికేషన్ కూడా ఉంది. అలానే ఇక్కడ ఉన్న సెట్ మోడ్ బటన్స్ను ప్రెస్ చేస్తుంటే యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఓడోమీటర్ ఇన్ఫర్మేషన్, రియల్ టైం మైలేజ్ చూపిస్తుంది, బ్యాటరీ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. ఓవరాల్గా ఈ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ ఇవే. కన్సోల్ విజిబిలిటీ కూడా చూడడానికి బాగానే ఉంది డే టైంలో. బట్ డిస్ప్లే సైజ్ కొంచెం పెద్దగా ఇస్తే బాగుంది అనిపించింది, మరీ చిన్నగా ఉంది. అలానే ఇంకా ఈ బైక్లో ఛార్జింగ్ సాకెట్ వైజ్ టైప్ సి సాకెట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. బైక్ నుండి మొబైల్ని ఛార్జ్ చేసుకుందాం అనుకుంటే హ్యాపీగా ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్స్ ఇచ్చారు. ఈ బైక్ మైలేజ్ కొంచెం ఎక్కువ ఇస్తుంది కాబట్టి 13 లీటర్స్ అయినా మేనేజ్ చేసేవచ్చు. అలానే ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 139 కేజీస్ ఉంది. నేను ఈ బైక్ను రైడ్ చేసినప్పుడు నాకు మరీ హెవీ వెయిట్ అనిపించలేదు, ఈజీగానే ఉంది. ఇంకా ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ 187 mm ఉంది, చాలా ఎక్కువ అనమాట. ఇంజిన్ కింద ఎప్పుడైనా తగులుతుందేమో అని డౌట్ అవసరం లేదు, అస్సలు తగలదు. అలానే ఇంకా సీట్ హైట్ 798 mm ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను 5'10" హైట్ ఉంటాను. బైక్ పైన కూర్చున్నప్పుడు నాకు పర్ఫెక్ట్గా కాళ్ళు కింద అందాయి. అలానే బైక్ మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే అప్రాక్సిమేట్గా మీరు 50 కిలోమీటర్స్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు బైక్ను మంచిగా మెయింటైన్ చేస్తూ డీసెంట్ స్పీడ్లో రైడ్ చేస్తే ఇంకా ఎక్కువ మైలేజ్ కూడా రావచ్చు. ఫైనల్గా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ నేను రివ్యూ చేస్తున్న షోరూంలో 1,42,500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీలో ఎవరైనా ఫైనాన్స్లో వెహికల్ తీసుకుందాం అనుకుంటే స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, హ్యాపీగా మీరు కాల్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తారు. అలానే ఏమైనా ఆఫర్స్ ఉన్నా వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాల్ చేసినప్పుడు మన ఛానల్ నేమ్ని మెన్షన్ చేయండి. ఆన్ రోడ్ ప్రైస్ పైన కొంచెం డిస్కౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. హోండా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ కూడా బాగుంటుంది. స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ లేటెస్ట్ హోండా యూనికార్న్ 160 2026 మోడల్ బైక్ గురించి. కొంతమంది డిసప్పాయింట్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ లేటెస్ట్ 26 మోడల్లో హోండా కంపెనీ ఎలాంటి అప్డేట్స్ చేయలేదు కాబట్టి. హోండా కంపెనీ యూనికార్న్ 160లో చేయాల్సిన అప్డేట్స్ అన్నీ లాస్ట్ ఇయరే చేసేసింది. సో అందుకే 26 మోడల్లో ఎలాంటి చేంజెస్ చేయలేదు. కొంతమంది ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఇచ్చి ఏబిఎస్ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ బైక్లో బ్యాక్ సైడ్ డిస్క్ ఇచ్చి ఏబిఎస్ ఇచ్చి కలర్ఫుల్ కన్సోల్ ఇవన్నీ ఇస్తే ఏంటంటే బైక్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది. అలానే వెహికల్ మెయింటెనెన్స్ కూడా బాగా పెరిగిపోతుంది అనమాట. సో అప్పుడు ఎవరు యూనికార్న్ 160ను కొనడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అప్పుడు ఆ ప్రైస్ బ్రాకెట్లో ఇంకా మంచి వెహికల్స్ అనేవి ఉంటాయి. మెయిన్గా యూనికార్న్ 160ని అందరూ కొనేది ఎందుకంటే మెయిన్గా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ మంచిగా ఇస్తుంది, ఫ్యామిలీకి సెట్ అవుతుంది, లుకింగ్ వైజ్ చూడటానికి బాగుంటుంది, డీసెంట్ ఫీచర్స్తో. ఓవరాల్గా ఈ బైక్ అనేది కమ్యూటర్ కేటగిరీలోనే లెజెండరీ బైక్ కింద ఉంది. సో మీలో ఎవరైనా యూనికార్న్ 160ని తీసుకుందాం అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. బైక్ కాస్ట్ కూడా తక్కువ ఉంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. సో యూనికార్న్ అనేది మంచి బైక్ అనమాట. మెయిన్గా ఎవరైతే ఫ్యామిలీ కోసం మంచి వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నారో దీన్ని కన్సిడర్ చేయొచ్చు. డైలీ కంప్యూటింగ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మెయింటెనెన్స్ తక్కువ, మైలేజ్ కూడా బాగుంటుంది, సర్వీస్ రీచ్, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా బాగుంటుంది అనమాట. ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ అనేది యూనికార్న్కి చాలా బాగుంటుంది. సో బిలో 1,45,000 బడ్జెట్లో ఈ బైక్ని హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.